హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్జీ గ్యాంగ్. ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థం అయ్యే ఉంటుంది వీడియో ఏంటి అనేది. ఏం లేదు, మా ఇంటి దగ్గర మల్లన్న పండుగ జరిగింది మల్లన్న గుడిలో. సో పండుగ ఎలా జరిగింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ ఏం చేస్తున్నారా అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మనము దేవుడికి పండగ చేసే ముందు ఇంట్లో మైలలు తీస్తాం కదా, దేవుడి మైలలో, అదే అన్నమాట. సో ఇక్కడ మేము గుడిలో ముందు దేవుడి మైలలు తీసాక పండగ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ మైలలు తీయడం అయిపోయాక నెక్స్ట్ డే మేము పుట్టగమ్మడానికి వెళ్ళాము. అక్కడి నుంచి పుట్టమన్ను తీసుకొచ్చి గద్దేసి దేవుడి పండగ అనేది చేసామన్నమాట. మేము ఇక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో ఎక్కువ మంది ఎవరు రాలేదు, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మేమే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాము. మొత్తానికి మేమైతే పుట్ట దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చాక కింద అంతా క్లీన్ చేయలేదు, కింద అన్ని ముళ్ళులు ఉన్నాయి. సో అవి కాళ్ళకి గుచ్చుకుంటాయని చెప్పి ముందు మెల్లిగా అక్కడ కింద అంతా క్లీన్ చేస్తున్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడైతే ఓకే మార్నింగ్ టైం కాబట్టి కనిపిస్తుంది, మళ్ళీ నైట్ అయితే కనిపించదు కదా. సో మేము ముందు అది క్లీన్ చేస్తున్నారు, మేము మెల్లిగా ప్రదక్షిణ అంటే పుట్ట చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట. ఇలా ముందు పొద్దున పుట్టకి పూజ చేస్తాము, పూజ చేసి మళ్ళీ ఈవినింగ్ వస్తాము. అందరికేమో తెలియదు కానీ నాకైతే స్పెషల్గా ఈవినింగ్ టైంలోనే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆడుతూ పాడుతూ వెళ్తారు. మొత్తానికి ఇలా ఆడుతూ పాడుతూ వెళ్ళాము పుట్ట దగ్గరికి. వెళ్ళాక అక్కడ ఒక చిన్న కథ చెప్పారు పుట్ట దగ్గర. అయిపోయాక మళ్ళీ పుట్ట బంగారం తీసుకొని వచ్చేసాము గుడి దగ్గరికి. తప్పేం లేదు, స్థానకంకణం లేదు, నష్ట భాషంగం లేదు, ఏకంత మగని తీసుకొచ్చి ఏలు బట్టి పోలు తిరగలేదు. ఒకవేళ నువ్వు 24 ఏళ్ళ వీరపుత్రుడివి. ఇక్కడ పుట్ట దగ్గర నుంచి వచ్చాక బియ్యం దంచడం చిన్న కార్యక్రమం ఒకటి ఉంటుంది. సో ఇక్కడ అదే జరుగుతుంది అన్నమాట. బియ్యం దంచడం అయిపోయాక పట్నం వేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడి పట్నాలు అనేది వేస్తారు అన్నమాట, అంటే పండగ అనేది చేస్తారు. ఇలా తీసుకొచ్చిన పుట్ట బంగారంతో పట్నం వేస్తారు. నార్మల్గా మనము ఇంట్లో అయితే దేవుణ్ణి తీసుకొని ఓన్లీ పట్నం చుట్టూ తిరుగుతాం కదా. ఇక్కడ ఏంటి అంటే ఊరి పండగ కదా, సో చాలామంది ఉంటారు కాబట్టి లోపల సరిపోరు కాబట్టి గుడి చుట్టూ తిరుగుతున్నారు అందరూ దేవుణ్ణి తీసుకొని. అంటే లింగాలు ఉంటాయి చేతులు, లింగాలను పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఒక 5 సార్లు గుడి చుట్టూ తిరిగి తర్వాత దేవుణ్ణి తీసుకొని అందరూ ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ నియర్లీ 100 ఫ్యామిలీస్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే అంతమంది తిరగలేరు కాబట్టి కొంతమంది వరకు తిరిగారు, మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు. మల్లన్న సుందర రూపుడావో పురామి సంగల్లా మల్లన్న కుమ్రెల్లి దేవుడావో. సో ఇలా దేవుని ముందు పట్నం పైకి తీసుకొచ్చాక ఇలా ఒక్కొక్క జంట వచ్చి ముందు మల్లన్న కాలు కడుగుతారు.
కడిగాక కళ్యాణం అనేది జరిపిస్తారు. ఇలా ఒక్కొక్క జంట మల్లన్న కాలు కడిగేసరికి ఆల్మోస్ట్ 2 అలా అయిపోయింది. దాని తర్వాత కళ్యాణం అనేది జరిగింది. ఇక్కడ కళ్యాణం జరిగే క్లిప్ మిస్ అయింది. ఇది కళ్యాణం తర్వాత జరిగిన పాట అన్నమాట. కళ్యాణం అయిపోయాక గొలుసు దంపుడు అనే చిన్న కార్యక్రమం ఒకటి ఉంటుంది. సో ఇక్కడ గొలుసు దంపుడు అనే కార్యక్రమం చేస్తున్నది బీర్ల జంగయ్య గారు. మాకు ఈ పండగలో బీర్ల జంగయ్య గారి టీం చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ నాకు నచ్చే పాయింట్ ఏంటి అంటే జంగయ్య గారికి వాళ్ళ ఇద్దరి కొడుకులు చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు ఆయనకి. ఆయన సక్సెస్కి కారణం కూడా వాళ్ళిద్దరే అనిపిస్తుంది. అంటే వాళ్ళ ముగ్గురికి ఉన్న బాండింగ్ అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళ సక్సెస్ అనేది ఉంది అని అనిపిస్తుంది. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఎవరైనా సరే కొడుకుల తండ్రికి కొడుకులకి సపోర్టివ్గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తారు. ఇక్కడ గొలుసు దంపడు అనే కార్యక్రమం అయిపోయాక ఈవినింగ్ మల్లన్న బోనాలు తీశారు. సో అందరు కలిసి ఇలా ఆడుతూ పాడుతూ మళ్ళీ బోనాలు అనేది తీశారు. చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తానికి మా పండగ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రేజీ గ్యాంగ్.